టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కు క్రమశిక్షణ కమిటీ నివేదిక అందింది. కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై క్రమశిక్షణ కమిటీ నివేదిక అందింది. ఇద్దరిపైన కూడా చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది క్రమశిక్షణ కమిటీ. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కు క్రమశిక్షణ కమిటీ నివేదిక అందింది. ఈసారి కూడా వెయిట్ చేద్దామా? వెయిట్ చేస్తే టైం పోతుంది, డిమాండ్ తగ్గదు. అంటే రేట్ ఆగదు, డిమాండ్ తగ్గదు. నమ్మకమైన క్రెడాయి బిల్డర్లతో క్రెడాయి హైదరాబాద్ ప్రాపర్టీ షో ఆగస్ట్ 28, 29, 30 హైటెక్స్ లో. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కు క్రమశిక్షణ కమిటీ నివేదిక అందింది. కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చింది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి ఫోన్ లైన్ లో ఉన్నారు. చారి, కొద్దిసేపటి క్రితమే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి, అలాగే క్రమశిక్షణ కమిటీ సభ్యుడు రామ్మోహన్ ఇద్దరు కూడా భేటీ అయ్యారు. 2 రోజులుగా చేసినటువంటి కసరత్తుకు సంబంధించి నివేదికను కూడా కొద్దిసేపటి క్రితమే ఆయనకు అందించారు. యాక్చువల్ గా నిన్ననే ఈ నివేదిక పీసీసీకి అందించాల్సి ఉంది. కానీ జిల్లా పర్యటనలో ఉన్నటువంటి మల్లు రవి ఆ నివేదిక రూపొందించేందుకు కొంత సమయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ని కలిసి ఆ నివేదికనిచ్చారు. కొండా సురేఖ అలాగే చిన్నారెడ్డి ఇద్దరిపై చర్యలు తీసుకోవాలనేటువంటి ప్రతిపాదన కూడా క్రమశిక్షణ కమిటీ చేసినట్టు తెలుస్తుంది. కొండా సురేఖ సైడ్ నుంచి జరిగినటువంటి మిస్టేక్స్, అలాగే సిఎల్పిలో ఎమ్మెల్యేలు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి డిమాండ్లు, వీటన్నిటిని కూడా క్రమశిక్షణ కమిటీ పరిగణలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖపై జరిగినటువంటి ఎపిసోడ్ అన్నిటిని కూలంకషంగా వివరిస్తూనే చర్యలకు సిఫార్సు చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి పార్టీకి సంబంధించినటువంటి పార్టీ నాయకత్వం మీద పూర్తి స్థాయిలో ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసు, ఆ నోటీస్ కి చిన్నారెడ్డి ఇచ్చినటువంటి వివరణ, వీటన్నిటి మీద కూడా కొంత క్రమశిక్షణ కమిటీ కసరత్తు చేసింది. అసంతృప్తిని కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది. చిన్నారెడ్డికి సంబంధించి మెగారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మెగారెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదులకు సంబంధించినటువంటి అంశం, చిన్నారెడ్డి ఇచ్చినటువంటి రిప్లైకి సంబంధించి మళ్ళీ మెగారెడ్డి నుంచి కూడా వివరణ తీసుకున్నారు. వీటన్నిటిని పరిశీలించిన తర్వాత మంత్రి కొండా సురేఖపై అలాగే చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలనేటువంటి సిఫార్సు అయితే క్రమశిక్షణ కమిటీ చేసింది. పిసిసికి ఇచ్చినటువంటి నివేదికని ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఇస్తారు. పిసిసి నివేదికని అధ్యయనం చేసిన తర్వాత ఏఐసిసికి పంపించాల్సి ఉంటుంది. హైకమాండే పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పిసిసి క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను అమలు చేయాలని అధిష్టానానికి పంపించబోతున్నారు. ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఏఐసిసికి ఇక్కడ జరిగినటువంటి వ్యవహారాలు, కొండా సురేఖ ఎపిసోడ్ కావచ్చు, అటు చిన్నారెడ్డికి సంబంధించినటువంటి ఎపిసోడ్ అన్నిటి మీద కూడా ఇప్పటికే కొంత సమాచారాన్ని అధిష్టానానికి చేరవేసింది. ఇప్పుడు పిసిసి క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి నివేదికపై కూడా తన అబ్జర్వేషన్స్ అన్నిటినీ అధిష్టానానికి పంపించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇవాళనే క్రమశిక్షణ కమిటీ ఇచ్చింది కాబట్టి అధిష్టానానికి వాళ్ళ రాత్రి గానీ రేపు మార్నింగ్ గానీ క్రమశిక్షణ కమిటీ చేసినటువంటి సిఫార్సులకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని అంతా కూడా అధిష్టానానికి చేరవేసేటువంటి అవకాశం ఉంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.